యేసుక్రీస్తు ప్రభు ఆయన భూలోకంలో సంచరిస్తున్నటువంటి ఆ రోజుల్లో కొన్ని వేల మంది ప్రజలు ఆయన వెంబడించేవారు. యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రజలను చూసి ఒక రోజున యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరువనీయకుడి అని అన్నాడండి. మీ హృదయములను కలవరపడనీయకుడి. హృదయాలు ఎందుకు కలవరపడిపోతుంటాయి? హృదయాలు ఎందుకు వెరుస్తుంటాయి అని అంటే, చాలా సమయాలలో మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామన్న మాటే కానీ పరిస్థితులను చూసినప్పుడు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు మనం భయపడిపోతుంటాం. ఎంతగా భయపడిపోతుంటామంటే, గాలి తుఫాను చూసి ఏ రీతిగా అయితే శిష్యులు ఆ రాత్రి భయపడిపోయి, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, మీ చింత లేదా? ఇప్పుడు వాళ్ళ హృదయాల్లో ఏమున్నది? భయం ఉన్నది. వాళ్ళ హృదయాల్లో ఏమున్నది? కలవరం ఉన్నది. వాళ్ళ హృదయాల్లో ఏమున్నది? మరణంతో కూడిన భయం ఉన్నది. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుతో ప్రయాణం చేస్తున్నారన్న మాటే కానీ యేసుక్రీస్తు ప్రభు శక్తిని అర్థం చేసుకోనలేని జీవితాలలో కలవరం ఉంటుందండి. ఇది నా అంశం. హృదయాలు ఎందుకు కలవరపడుతుంటాయంటే, వారి ధోనిలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, కానీ వాళ్ళ హృదయాల్లో కలవరం. కారణం, ఈయన ఎవరో అని అనుకుంటున్నారు. చాలాసార్లు దేవుడు నీ జీవితంలోనే ఉన్నాడు, నీ కుటుంబంలోనే ఉన్నాడు, నీతో కలిసి ఆయన ప్రయాణం చేస్తున్నాడు, అనేక సార్లు నీ ప్రమాదాల నుంచి కాపాడాడు. అయినను ఈయన ఎవరో అనుకుంటుంటాం. నిజంగా ఈ సమయంలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకునేది వాస్తవమే అయితే నీ హృదయంలో కలవరం ఉండదు. ఒకవేళ ఇంకా నువ్వు గాలిని తుఫాన్ని చూసి కలవరపడిపోతుంటే, ఈరోజు యేసు లేని జీవితాలలో కలవరం ఉన్నట్టే. నీ జీవితంలో యేసయ్య లేడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. యేసయ్య ఎప్పుడైతే నీ జీవితంలో ఉండడో, రక్షణ నీ జీవితంలో ఉండదు, రక్షకుడిని యేసయ్య నీతో కలిసి ప్రయాణించడం ప్రారంభించడం ఆయన ఆగిపోతున్నాడో, అప్పుడు నువ్వు మార్పు మనసు పొందాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు లేని జీవితాలలో కలవరం కలుగుతుంది. ఈరోజు నిజంగా నీ జీవితంలో యేసయ్య ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ యేసయ్య లేని జీవితాలలో కలవరం ఉంటుంది, భయం ఉంటుంది, దిగులు ఉంటుంది. వాళ్ళు వెరుస్తూ ఉంటారు పరిస్థితులను చూసి, దిగులు పడిపోయి కలత చెందుతూ ఉంటారు. రెండో అంశాన్ని చెప్తున్నాను. యేసయ్య లేని జీవితం ఆయుధము లేని జీవితం అంటుందండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలు మీదకు శత్రువులు దాడి చేస్తుంటారు, ఫిలిస్తీయులు దాడి చేస్తుంటారు. ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు అందరూ యుద్ధాయుధాలు ధరించుకొని యుద్ధానికి వెళ్తేనే శత్రువుల మీద జయం కలుగుతుంది. అపవాది యొక్క తంత్రాలను ఎప్పుడైతే ఎరిగి దేవుడిచ్చిన సర్వాంగవచనం ధరించుకొని నువ్వు ఎప్పుడైతే యుద్ధ భూమిలోకి వెళ్తావో నీకు జయం కలుగుతుంది. కానీ నీ జీవితంలో ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆయుధాలను నువ్వు ధరించుకోకుండా, దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోకుండా, దేవుడికి ఇచ్చిన వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోకుండా, దేవుడికి ఇచ్చిన రక్షణ శిరస్త్రాన్ని ధరించుకోకుండా, యేసు ప్రభు నీకు ఇచ్చినటువంటి విశ్వాసన డాలును నువ్వు తొడుక్కోకుండా, నీతినే భయమని కూడా తొడుక్కోకుండా, విశ్వాసన డాలును చేత పట్టుకోకుండా, సత్యం అనే దట్టి కట్టుకోకుండా ఎప్పుడైతే నువ్వు యుద్ధ భూమిలోకి వెళ్తావో నువ్వు ఓడిపోతావు. అందుకే యేసుక్రీస్తు ప్రభు లేని జీవితము ఆయుధము లేని జీవితం అని. అందుకే వాక్యం రాయబడింది ఇక్కడ సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో, కాబట్టి యుద్ధ దినమందు సౌలు నద్దుకు యోనాతాను నద్దినటువంటి జనులలో ఒకని చేతనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయినా రాయబడింది. ఒకని చేతిలో కూడా కత్తి లేదు, ఒకని చేతిలో కూడా యుద్ధాయుధాలు లేవు, ఒకరి చేతిలో కూడా ఏమీ లేవు. అందుకే ఫిలిస్తీయుల చేతిలో వారు ఓడిపోయారు. చాలాసార్లు ఈ ఆత్మీయ జీవితంలో ఓడిపోవడానికి, చాలాసార్లు ఈ ఆత్మీయ జీవితంలో కృంగిపోవడానికి దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని నువ్వు అర్థం చేసుకోకపోవడం, ధరించుకోకపోవడమే. అందుకే యేసయ్య లేని జీవితము యుద్ధాలలో ఓడిపోయిన జీవితంతో సమానం, ఆయుధము లేని జీవితంతో సమానం. వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకో. వాక్యం అనే ఖడ్గాన్ని ఎప్పుడైతే నీ జీవితంలో ధరించుకుంటావో నువ్వు యుద్ధములో పోరాడగలవు, అంధకార శక్తులతో పోరాడగలవు, లోకనాథులతో పోరాడగలవు. వాటిని జయించి
నా యేసయ్య యొక్క జయ ఆధిక్యతను నీ జీవితంలో కలిగి ఉండగలవు. యేసయ్య లేని జీవితము ఓడిపోయిన జీవితంగా ఇంకా నీలో ఉంటే ఈరోజు యేసయ్యని సొంతం చేసుకో. యేసయ్యని సొంతంగా చేసుకో. మూడవ అంశం, యేసయ్య లేని జీవితం పెళ్లి వస్త్రం లేని జీవితంతో సమానం. యేసయ్య ఒకరోజు విందుకు అందరినీ పిలిచాడు. పెళ్లి విందుకు అందరినీ పిలిచాడు. పెళ్లి విందుకు అందరినీ పిలిచి రక్షణ వస్త్రాలు ధరించుకొని రమ్మని చెప్పాడు. పెళ్లి వస్త్రాలు ధరించుకొని రమ్మని చెప్పాడు. ఈ పెళ్లి వస్త్రం అని అంటే రక్షణ వస్త్రం. రక్షించబడిన నీవు రక్షణ వస్త్రాలు లేకుండా పెళ్లి కుమారుడు దాగా ధరించుకున్నటువంటి పాగాన్ని ధరించుకోకుండా ఆ పెళ్లి విందులకు వెళ్ళలేవు. ఒకవేళ వెళ్ళినా కూడా ఆ విందు యజమానిని అంగీకరించదు. కానీ ఈ వాక్యంలో రాయబడింది ఇక్కడ మత్తయి 22:12 పెళ్లి వస్త్రములు లేక స్నేహితుడా, పెళ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగో వచ్చిందని అడుగుగా వాడు మౌని అయి ఉండిందని రాయబడింది. చాలా మంది జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండి కూడా రక్షణ లేకుండా బ్రతుకుతారు. నామకార్థంగా బ్రతుకుతారు. భక్తిహీనులుగా బ్రతుకుతారు. భక్తి విడిచిన మార్గం వానికి వెక్సమగునని రాయబడిందండి. నిజంగా నువ్వు రక్షించబడి మారు మనసు పొందింది వాస్తవం అయితే నువ్వు రక్షణ వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ధరించుకొని బ్రతుకుతావు. ఒకవేళ ఇంకా నీకు రక్షణ వస్త్రం, పెళ్లి వస్త్రం లేకుండా ఆ పెళ్లి విందులకు వెళ్ళినా నీ కాళ్ళు చేతులు కట్టబడి నువ్వు ఆ యొక్క విందు వెలుపటికి తోసివేయవు. జాగ్రత్త. చీకటి కొట్టులో పడతావు. ఈ రోజే నువ్వు మారు మనసు పొంది యేసు లేని జీవితము రక్షణ వస్త్రము లేదా పెళ్లి వస్త్రం లేని జీవితంతో సమానం. ఆ పెళ్లి వస్త్రం లేని ఆ యొక్క వ్యక్తిని తీసుకెళ్లి చీకటి కొట్టులో పడవేసి అక్కడ ఏడుపును పళ్ళు కొనుక్కుంటే వానికి మిగిలిన వాయిపుతుంది. ఈ సమయంలో పిలువబడిన నీవు రక్షించబడకపోతే ఈ రోజు రక్షించబడు. మారు మనసు పొందు. పాప క్షమాపణ నిమిత్తమై యేసయ్య రక్తంతో కడగబడు. ప్రభు నిన్ను దర్శించునుగా. యేసయ్య లేని జీవితం ప్రేమ లేని జీవితం అంటే. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ లేని వాడినైతే అనగా 2వ చదువుతాను, ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను కొండను పెకిలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును అన్నాడు. ప్రేమ లేని వాడనైతే నువ్వు అన్నీ కలిగి ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను కలిగి ఉండని వ్యక్తివైతే నీ జీవితం అంతా వ్యర్థము. నువ్వు కొండలు పెకిలింపగలిగిన విశ్వాసం నీకున్నా, ప్రవచించే వరాలు నీకున్నా, అంతకంటే ఎక్కువగా అద్భుతమైన వరాలు నీ జీవితంలో ఉన్నా, నీకు సమస్త జ్ఞానం అంతా కూడా నీకు తెలుసుకొని ఉన్నా, అలాగే కొండలను పెకిలింపగలిగిన ఒక పరిపూర్ణమైన విశ్వాసం నీలో ఉన్నా, నువ్వు ప్రేమ లేని వాడువైతే గనగనగన మోగే కంచుతో సమానంలో. ప్రేమ లేని వాడువైతే నువ్వు వ్యర్థుడు. అందుకే ఈరోజు యేసయ్య ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. శత్రువును క్షమించగలిగిన ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. శత్రువును సైతము ప్రేమించగలిగిన ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. అంతకంటే ఎక్కువగా నువ్వు ఇతరుల మీద అనగా నీ మీద తిరిగి ప్రేమ చూపించలేని వారికి నువ్వు క్రీస్తు ప్రేమను చూపించాలి. అలా నువ్వు చూపించలేకుండా ఇంకా నువ్వు క్రైస్తవుడుగా ఉంటే యేసు లేని జీవితము ఒక ప్రేమ లేని జీవితం అనే విషయాన్ని మర్చిపోవద్దు. నీ జీవితంలో అన్నీ ఉండొచ్చు. వారిని క్షమించలేకపోతున్నావు, ప్రేమించలేకపోతున్నావు, చేర్చుకోలేకపోతున్నావు, హత్తుకోలేకపోతున్నావు, వారి ఇంటికి వెళ్ళలేకపోతున్నావు, వారిని యేసుక్రీస్తు ప్రభు కొరకు సంపాదించుకోలేకపోతున్నావు. కారణం నీలో ఉన్న కఠిన స్వభావం. మార్చేసుకో. యేసయ్య లేని జీవితం జీవగ్రంథములో పేరు లేని జీవితం. అందుకే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో ఎవని పేరునైనను జీవగ్రంథమందు రాయబడనట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడునని రాయబడుతున్నాడు. ఈ రోజుల్లో ఆధార్ కార్డులో పేరు లేదనుకోండి, నీ పరిస్థితి ఏమవుతుంది? రేషన్ కార్డులో నీ పేరు లేదు, మరి నీ పరిస్థితి? స్కూల్లో రిజిస్టర్లో నీ పేరు లేదు, నీ పరిస్థితి? ఒకవేళ ఆ యొక్క ఓటర్ లిస్టులో నీ పేరు లేదు, మరి నీ పరిస్థితి? నువ్వు భారతీయ పౌరుడిగా లెక్కించబడతావంటే లెక్కించబడలేవు. వీటిలో ఏ ఒక్కటైనా నీకు ఆధారం కలిగి ఉండాలి. కానీ నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి. నువ్వు అన్నీ చేస్తున్నావు, నువ్వు చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నావు, పాటలు పాడగలుగుతున్నావు, నువ్వు అన్ని విషయాలు చేయగలుగుతున్నావు, కానీ జీవ గ్రంథంలో నీ పేరు ఉందా లేదన్నది ఆలోచించు. ఒకవేళ జీవ గ్రంథంలో పేరు లేకపోతే ఈరోజే ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు, నీకు సమర్పిస్తున్నానని చెప్పి యేసుకు నీ హృదయాన్ని సమర్పించు.
ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఎవరి పేరు జీవ గ్రంథమందు వ్రాయబడనట్టు కనబడని ఎడల అని వ్రాయబడిందండి. ఈరోజు జీవ గ్రంథం నీ పేరు లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. జీవ గ్రంథం నీ పేరు లేకపోతే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడవేయబడతావు. జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే నీ జీవితం అంతా కూడా శపితంగా మార్చబడుతుంది. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, అందుచేతనే పాతాళ మా ప్రభుత్వంగా నోరు తెరిచి పెట్టుకోనుంది, అందులో గనులు సామాన్యులు ఘోష చేయవారు హర్షించేవారు అందులో పడిపోతుందని రాయబడిందండి. అక్కడ ఏడ్పు పళ్ళు కొరుకుట ఉంటుందని రాయబడిందండి. అక్కడ వాళ్ళ నోట్లో నుంచి పురుగులు, ముక్కల నుంచి పురుగులు, నవరంధ్రాల పురుగులు వచ్చి వాడిని రాత్రి పగలు పీడించిందని రాయబడింది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఆ అగ్ని ఉండమంటే మహాభయంకరమైనది. శిక్ష నుంచి తప్పించబడాలంటే యేసయ్య జీవ గ్రంథంలో నీ పేరు, పరలోకమందున్న జీవ గ్రంథంలో ద బుక్ ఆఫ్ లైఫ్ లో నీ పేరు ఉండాలి. ఆ పేరు ఉండాలంటే నేడే నువ్వు నమోదు చేసు, నేడే రక్షించబడు, నేడే ఆశీర్వదించబడు, నేడే దీవించబడు. యేసు లేని జీవితము వృధా. నీకన్నీ కలిగి ఉండొచ్చు, యేసయ్య లేకపోతే. నువ్వు అన్నీ కలిగి ఉండొచ్చు, యేసు నీతో లేకపోతే. అన్ని నీతోనే ఉండొచ్చు, యేసు లేకపోతే. అందుకే మీ హృదయములు కలవరం పడనీయుడి, వెలవనీయుడి.